కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా స్థాయి రాజకీయ సైద్ధాంతిక శిక్షణా తరగతులు 3 రోజుల పాటు పద్వేలు పట్టణంలో జరిగాయి. ఈ సందర్భంగా దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చారిత్రక నేపథ్యాన్ని, ఆర్థిక రాజకీయ సామాజిక కోణాలలో పాలక ప్రభుత్వాలు అనుసరించేటువంటి విధానాలపైన ఒక సమగ్రమైనటువంటి అధ్యయనాన్ని ఈ శిక్షణా తరగతుల ద్వారా పార్టీ శ్రేణులకు అందించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం, ఇటు చంద్రబాబు నాయుడు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పబడేటువంటి పాలక ప్రభుత్వాలు, ఆయనేమో 12 సంవత్సరాలు, ఈయనేమో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ పాలనలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కటంటే ఒక్కటి అమలు చేయకపోగా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చర్యలను ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఉన్నవాడికి లేనివాడికి అంతరం సృష్టిస్తూ ఉన్నారు. ప్రజలు ప్రజా సమస్యలు గాలికి వదిలేసి సనాతన ధర్మం పేరుతో, లేకపోతే మనవాద సిద్ధాంతం పేరుతో, కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భావం పేరుతో, భాష పేరుతో తినే తిండిపైన, కట్టుకునే బట్టపైన ఆంక్షలు విధించి ఇవాళ వైషమ్య రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీ ఇతర రాష్ట్రాలపైన రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతూ ఉన్నారు. రాజ్యాంగాన్ని అడుగడుగున ఉల్లంఘిస్తూ ఉన్నారు. ప్రజాస్వామిక విలువలకు పాత్రేస్తూ ఉన్నారు. ఎవరు ప్రశ్నించడానికి, మాట్లాడడానికి వీలు లేకుండా ఒక నిరంకుశ పాలనను ఇవాళ మోడీ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇవాళ స్వతంత్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ ఉంది. జ్యుడిషియరీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంది. ప్రతి రంగాన్ని తన కనుసన్నల్లో నడవాలని ఆంక్షలు విధిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో, అప్రకటిత ఎమర్జెన్సీ దేశంలో అమలవుతున్నటువంటి నేపథ్యంలో పక్కనే మనం చూస్తున్నాము. ఇవాళ పేపర్ లీకేజీకి కారణమైనటువంటి చేతగాని దద్దమ్మ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ సాగిస్తున్నటువంటి ఇవాళ సోను వాంగ్చుక్ తలపెట్టినటువంటి 20 రోజుల ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేయడానికి ఇవాళ ఆర్ఎస్ఎస్ సంఘ్ వారి నేతృత్వంలో విష భావజాలాన్ని విశృంఖలంగా ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. పాలక ప్రభుత్వాలు అవలంబించేటువంటి విధానాలు ఒకవైపు, కడప జిల్లాకు సంబంధించినటువంటి ఈ 2 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పాలనలో కడప జిల్లాను కార్నర్ చేస్తూ ఉన్నాడు. కక్ష సాధింపు రాజకీయ వేధింపులకు పాల్పడుతూ ఉన్నాడు. కడప జిల్లాలో తలపెట్టినటువంటి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు 6 మాసాల్లో పూర్తి చేస్తానని చెప్పాడు. ఉక్కు పరిశ్రమను పక్కన పెట్టి తుక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసి దాన్ని ప్రారంభిస్తున్నానని చెప్పి చెబుతున్నాడు. ఇవాళ అనేక పరిశ్రమలు ఏపీ ఐఐసి పేరుతో సేకరించినటువంటి లక్షల ఎకరాల భూముల్లో పరిశ్రమలు పెట్టకపోగా సోలార్ ప్రాజెక్టుల పేరుతో ఇవాళ పేద సామాన్య మధ్యతరగతి కుటుంబాల చేతుల్లో ఉన్నటువంటి భూములన్నీ లాక్కుంటా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలను ఊరొదిలి పొమ్మని చెప్పి పరోక్షంగా హెచ్చరిస్తూ ఉన్నారు. ఇంకోవైపు నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి గాలిరెడ్డిగిరి, హంద్రినివా, తెలుగుగంగా, రాజోలి రిజర్వాయర్కు సంబంధించి ప్రాధాన్యత క్రమంలో నిధుల కేటాయింపులో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం, అలసత్వం కొనసాగుతూనే ఉంది. విద్యా వైద్య సంస్థలకు సంబంధించినటువంటి నిధుల కేటాయింపులో తీవ్రమైనటువంటి జాప్యం కొనసాగుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. గతంలో వచ్చినటువంటి ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను తరలించినట్లు ప్రయత్నం చేసి ప్రజలు వ్యతిరేకిస్తే దాన్ని ఇక్కడే పెడుతున్నామని చెప్పారు. ఇంతవరకు గ్రౌండింగ్ చేసినటువంటి దాఖలాలు లేవు. జిల్లాలో 8 నియోజకవర్గాలు ఉంటే 8 నియోజకవర్గాల సమగ్రాభివృద్ధికి కావలసినటువంటి కార్యాచరణ నిధులు కేటాయింపు, 7 మున్సిపాలిటీలో ఒక నగరపాలక సంస్థ ఉంటే బ్యూటిఫికేషన్ పనులకు ఏర్పాట్లు కావచ్చు, లేకపోతే మౌలిక వసతులు కల్పన కావచ్చు, త్రాగునీటి ఎద్దడిని శాశ్వత పరిష్కారం చూపే అంశాలలో కావచ్చు, ఒక్కటంటే ఒక్కటి కూడా చేసినటువంటి దాఖలాలు లేవు. పోనీ ఈ జిల్లాలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి పేదల చేతుల్లో ఉన్న భూములన్నీ లాక్కుంటా ఉన్నారు. అదనంగా ఒక్కరికి కూడా 1 ఎకరా భూమి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. విలువైన ప్రభుత్వ వంక, వాగు, చెరువు, రస్తా, అసైన్డ్, దేవాదాయ, ఈనాం భూములు ఒక్కటొక్కటిగా మొత్తం భూములన్నీ కూడా ఆధిపత్య కులాల చేతుల్లో ఇవాళ కేంద్రీకృతం అవుతూ ఉన్నాయి. అది అధికార పార్టీ దానికి ఆజ్యం పోస్తూ ఉన్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం.
రాజకీయం అంటే ఈ జిల్లాలో కేవలం ఒక కులానికి సంబంధించి లేకపోతే కొన్ని కుటుంబాలకే పరిమితం చేసే వైరాన్ని కూడా మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్థిక రాజకీయ సామాజిక అసమానతలపైన అవిశ్రాంత పోరాటాలు చేయడమే ఏకైక లక్ష్యంగా జిల్లా సమగ్రాభివృద్ధికి 25,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ సాధనే లక్ష్యంగా సమరశీల పోరాటాలు చేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సన్నద్ధమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.